నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం డి. కామేశ్వరి గారు రచించిన 'ఈ కథలు మారవా' అనే ఒక మంచి కథను విందాం. అక్క చెప్పింది విని, ఏమిటి బావ అంత పని చేశాడా? సొంత కూతురితో నమ్మబుద్ధి కావడం లేదే అంటూ ఆశ్చర్యపోయాడు ఆమె తమ్ముడు. ఆమె మరదలు కూడా చిచి, ఆడసలు కన్నోడేనా అని చేదరించుకుంది. నీ బిడ్డకేటి భయం లేదు, నాను చూసుకుంతను, అది ఇక్కడే చదువుకుంటుంది. ఈ పాలొచ్చేప్పుడు దాన్ని స్కూల్ చీటీ అట్టుకురా అంటూ తమ్ముడు అక్కకు భరోసా ఇచ్చాడు. కానీ ఆ తమ్ముడు తన మాట నిలబెట్టుకున్నాడా? విందామా? పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ అలమరాలోంచి షోల్డర్ బ్యాగ్ లాగి ఎవరో తరుముకొస్తున్నట్టు కూతురు బట్టలన్నీ దానిలో చకచకా సర్దేసింది శోభమ్మ. చేతి సంచిలో తన చీరలు 2 కూరుకొని మరో బ్యాగ్ తీసి తెల్లపోయి చూస్తున్న కూతురు చేతికిచ్చి, నీ పుస్తకాలన్నీ ఈ బ్యాగ్లో సర్దుకో, పట్టకపోతే అలమారలో పెట్టుకో, గబగబా సర్దు అంది శోభమ్మ పమిటి చెంగుతో చెమట అద్దుకుంటూ. ఎందుకే అమ్మా, ఎక్కడికి పోవాలా అయోమయంగా అర్థం కాక అడిగింది 13 ఏళ్ల కవిత. నీవిక్కడ ఇంక ఉండకూడదు, పద, మనం హైదరాబాద్ పోవాలా. నీవక్కడ నీ మామ ఇంటికాడ ఉండి చదువుకుందు గాని, పద తొందరగా సర్దు. ఎందుకు పోవాలి? నే పోను, నా దోస్తులందరూ ఇక్కడున్నారు, స్కూలు చదువు సక్కా చెప్తుండారు. ఎందుకు హైదరాబాద్ పోయి మామ ఇంటికాడుండాలా? నే పోను ఏడుపు మొహంతో గట్టిగా అడిగింది కవిత. నా తల్లివిగా చెప్పినట్టు ఇనుకో, అక్కడ ఇంకా మంచి స్కూల్ ఉంటుంది, మామ అత్త చక్కగా చూసుకుంటారు, దోస్తులు అక్కడ అవుతారు 4 దినాల్లో. మాట్లాడకు, సర్దు త్వరగా, మనం పోదాం. పోతున్నాం, నీ మంచికే చెప్తున్నా ఇనుకో. కూతురు భుజం మీద చెయ్యేసి కాస్త ప్రేమ కాస్త కోపం చూపిస్తూ అంది పట్టుదలగా శోభమ్మ. వద్దే అమ్మా, నాకు బాగోదే అక్కడ, ఈడనే ఉంటా. కళ్ళనీళ్లు తిరిగాయి కవితకి. శోభమ్మ కూతురు వంక కోపంగా చూసి తనే అలమరలో పుస్తకాలన్నీ బ్యాగులో కూరేసి, చెప్పులు ప్లాస్టిక్ బ్యాగులో పడేసి వాటిని బయటపెట్టి కూతురు చేయిపట్టి బయటికి లాగి ఇంటికి తాళం పెట్టింది. తాళం పక్కింటి అవకిచ్చి, ఆడొస్తే నా తమ్ముడింటికి పోతున్నానని చెప్పు, ఆడి ఒళ్ళు బాగోలేదని కబురొచ్చింది అని చెప్పు. ఇదిగో వరమ్మ, పిల్లదాని సంగతి ఎత్తమాకు, నేనొక్కరితోనే పోయానని చెప్పు అని చెప్పేసి బయటకొచ్చి కనబడిన ఆటో పిలిచి ఎక్కేసింది. అదే ఊపుతో బస్టాండ్కి వెళ్ళి కనబడిన హైదరాబాదు బస్సు ఎక్కేసింది పిల్లతో కలిసి. బస్సులో కళ్ళు తుడుచుకుంటున్న కూతురుతో, నా మాట ఇను కవిత, ఇక్కడ మీ అయ్య నిన్ను బతకనీడు, సక్కా అక్కడుండి బుద్ధిగా చదువుకో, మామకి నెల నెల డబ్బులు పంపిస్తా, మంచి స్కూల్లో చేర్పిస్తాడు మామ. మీ అత్త బ్యాంకులో అటెండర్ ఉద్యోగం చేస్తుంది, ఆమెకి కాస్త చేదోడుగా మంచిగా ఉండు. ఈ ఆర్మూర్ కంటే పెద్ద ఊరు హైదరాబాదు, అక్కడికెడితే నీ బతుకు బాగుపడుతుంది. మీ అయ్య ఆ తాగుబోతు సచ్చినోడు, ఆడితో మనం నెగ్గుకు రాలేం, ఆడి చేత తన్నులు ఇంక నే తినలేను, నా బతుకెట్టాగో చెడింది. నీవన్నా సక్కా చదువుకొని ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ బతకాలి. ఎదవ పెళ్ళికేం తొందర లేదు, మంచోడు నీకు నచ్చినోడు దొరికితే చేసుకుందులే. నా మాటిను నా బుజ్జిగా, నేను 2 నెలలకో పాలొచ్చి పోతుంటాలే. బస్సులో కూతురికి నచ్చచెప్తూనే ఉంది శోభమ్మ. బస్సు ఆగగానే అదే ఊపుతో చకచకా దిగి ఆటో మాట్లాడి తమ్ముడింటికి వచ్చేసింది. కూతురిని లాక్కొచ్చి తెల్లబోయి చూస్తున్న తమ్ముడి కాళ్ళ మీద పడేసింది. అరే వెంకటేశు, ఇక దీని భారం నీదేరా, దీన్ని నీ ఇంటికాడ ఉంచుకొని 4 అక్షరం ముక్కలు వచ్చేట్టు చదివించు, ఏదన్నా ఉద్యోగం చూపించి నీవే దాని బతుక్కి ఓ దారి చూపాలా. డబ్బులు పంపిస్తా, మంచి స్కూల్లో చేర్పించరా. నా బాబు కదూ, భారం అనుకోకుండా నీ బిడ్డలా చూడరా. చిన్నప్పుడు నా చేతుల్లో పెంచానురా, అమ్మ పోయాక నిన్ను నా కొడుకు లెక్క చూసుకున్నా. నాకు ఈ సాయం చేసి పుణ్యం కట్టుకోరా. ఏంటక్క ఇదంతా? ముందులే, హఠాత్తుగా ఏంటిదంతా? ఏం చేశాడా తాగుబోతాడు? మళ్ళా గొడవ చేసిండా? గాబరాగా అన్నాడు. అదంతా తర్వాత చెప్తా, ముందు నీవు అను, దాన్ని ఇక్కడ ఉంచుకుంటానని చెప్పు. తమ్ముడు అయోమయంగా వంటింటి గుమ్మం ముందు నిలబడిన భార్య వంక చూశాడు. ఏటే అక్క, ఈ ఇల్లు చూస్తుండావుగా, ఒకటే గది, హాలు వంటగది, మాకే చోట్లేదు, దీన్నెక్కడ పెట్టుకోనే? మా నాయనుగా, దానికి గదులెందుకురా, హాల్లో సాపేస్తే పడుకుంటుంది,
ఓ మూల కూకుని చదువుకుంటుంది. అరే, నీ పెళ్ళాం ఉద్యోగస్తురాలు, దానికి సాయంగా ఉంటుంది, నీ పిల్లగాడిని చూసుకుంటుంది, కాదనుకురా. మళ్ళీ తమ్ముడు సుజాత వంక చూశాడు. ఆమె మొగుణ్ణి లోపలికి రమ్మన్నట్టు సంజ్ఞ చేసి గదిలోకి పిలిచింది. వెంకటేశు లోపలికొచ్చాక, పోనీ ఉండనీయండి, నాకు చేతి కింద పనికొస్తుంది. పిల్లగాడు స్కూల్ నుంచి వచ్చి బిక్కుబిక్కుమని ఒక్కడే ఉంటున్నాడు, ఇంట్లో తోడుంటుంది, ఆడికి 2 ముక్కలు చదువు చెప్తుంది అంది సుజాత. అక్క, ముందే చెప్తుండా, బావగానొచ్చి గొడవెట్టుకుంటాడేమో, ఆ గోల నేను పడలేను. అసలు అది ఇక్కడుందని ఎవరికీ చెప్పకూడదురా, ఆడి సంగతి నేను చూసుకుంటా. నీవు ఎక్కడ మనోళ్ళ దగ్గర అనమాకు. అరే, సెలవు ఆఖరికి ఏదన్నా స్కూల్ చూసి చేర్పించరా, డబ్బులంపుతా ప్రాధేయపడింది శోభమ్మ. ఇదిగో, అది ఆడపిల్ల, రేపొద్దుట ఏదన్నా జరిగితే నన్నేం అనకు. మరి అది బుద్ధిగా మాటినుకొని చదువుకోవాలా. అత్తకి కాస్త పని సాయం చేస్తూ పిల్లగాడిని చూసుకోవాలా. ఎళ్ళగానే దాన్ని స్కూల్ సర్టిఫికేట్లు స్కూల్లో అడిగి పంపు అన్నాడు తమ్ముడు. తలూపింది శోభమ్మ. దిగాలు పడి కూర్చున్న కూతుర్ని చూసి, అది చూడరా, మొగం ఎట్టా మార్చుకుందో, దాని మంచికే నేను ఇట్లా చెప్తుండానని దానికేం తెలుస్తుంది. నేను ఇక్కడ ఎందుకుండాలే, నిన్ను వదిలి నేను ఇక్కడ ఉండనే, వెళ్ళిపోదాం, నేను ఇక్కడ చదవను ఏడుస్తూ తల్లిని వాటేసుకున్న కూతుర్ని బుజ్జగిస్తూ కళ్ళు తుడుచుకుంది శోభమ్మ. రాత్రి భోజనాలయ్యాయి. కవిత పడుకున్నాక గదిలో తమ్ముడికి మరదలకి అసలు విషయం చెప్పింది శోభమ్మ. తమ్ముడు తెల్లబోయాడు. ఓరిని కన్నోడేనా ఆడు అంది మరదలు చీదరింపుగా. ఏమిటక్క, నువ్వు చెప్పేది నిజమేనా వింతగా చూస్తూ అన్నాడు వెంకటేశు. ఒట్టురా, ఆ తాగుబోతోడికి కళ్ళు బయర్లు కమ్మి కూతుర్ని కూడా ఆడదాని కిందే చూస్తున్నాడు. దానికి ముద్దులెడతాడు, అది పడుకుంటే దాని పక్కలో పడుకుని కౌగులించుకుంటాడు, అది బిత్తరపోతుంది, గింజుకుంటుంది. ఏట్రా ఇది అని నేను తిడితే నా కూతురు నా ఇష్టం అంటాడు. కూతురని గుర్తుంటే ఏ ఎదవ ఇలా చేయడు అని నోరు నొప్పొట్టేటట్టు తిడతా. దాని బాబు ఇంట్లో ఉన్నంతసేపు అది నా వెనకెనకే తిరుగుతాంది, లేదంటే పక్కింటి అవ్వకాడికి పోయి కూకుంటుంది. ఆడిని చూసి బెదిరిపోతుందిరా. పెద్ద పిల్ల అయిన దగ్గర నుంచి ఆడు మరీ పేటరేగిపోతున్నాడు. ఓ రోజు రాత్రి నా పక్కన పడుకున్న దాని దగ్గరకు పోయి కౌగులించుకొని నలిపేస్తుంటే అది దడుచుకొని లేచి కేకలు పెట్టింది. నేను తిడితే ఎకిల్ నవ్వు నవ్వి నీవనుకున్నా అన్నాడు. ఎదవ పెళ్ళానికి కూతురికి తేడా తెలియకుండా తయారయ్యావా అని సీపుర కట్ట తిరగేశా. నా నెత్తి బాదుకున్నా వాడి నెత్తి బాదాను. ఎలా కాసుకోనరా దీన్ని? నిజంగానా? తమ్ముడు విస్తపోయాడు. చిచి, చిన్నపిల్ల పాపం ఎంత భయపడతాందో సుజాత తిరస్కారంగా అంది. అంతేకాదురా, 2 రోజుల క్రితం ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే ఇన్నా. చక్కని సుక్కలాగుంటుంది, 1,50,000కి తగ్గేదే లేదు, కావలిస్తే చెప్పండి, లేదంటే మరో బేరం చూసుకుంటా అంటూ ఏదో మాట్లాడుతుంటే ఏటోనని నేను సరిగా ఇనుకోలేదు. వంట చేసుకుంటుంటే ఇవాళ పొద్దుటే ఎవడో ఫోను, చూసుకోండి, సెలవులే గందా, ఇంటికాడే ఉంటుంది, 1,50,000 బేరం తగ్గేది లేదు, అసలు ఇంకోళ్ళంటే 2కి తక్కువ చెప్పను, తెలిసినోడివని అంటూ మాట్లాడుతున్నాడు. బయట గుమ్మంకాడు నిల్చొని మొత్తం వినేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదురా. వీడి నోట బండపడా, పిల్లదాన్ని అమ్మకానికి పెట్టాడురా. పిల్లది చక్కగా ఉంటుందని, డబ్బు ఎక్కువని బేరాలాడుతున్నాడురా. పిల్లని కన్నాడు, తాగుడికి డబ్బు కాసపడి పిల్లదాన్ని బేరం పెట్టాడు. నేనేం చేయాలరా చెప్పు? ఆని తన్నినా తిట్టినా బుద్ధి రాదురా. ఇక పిల్లనెట్టా కాపాడుకోనరా. ఏ నిమిషాన ఏం చేస్తాడో. నేను ఇంట్లో లేనప్పుడు పిల్లని ఎవరికో అమ్మేస్తే నేనేం చేయాలి? పనికెళ్ళందే కుదరదు. పిల్లని ఎలా కాపాడుకోవాలి? ఆడు తాగి పిల్ల మీద అఘాయిత్యం చేస్తే దాని బతికేం కావాలి చెప్పు? అందుకే ఇంకో దారి లేక నీ కాడికి తీసుకొచ్చా. నిజంగా పిల్లని అమ్మకానికి పెట్టాడా? ఓరి తాగుబోతు ఎదవా, పోలీసులకి పట్టించాల్సిందే. ఏమోరా, నాకేం తోచలేదు. భయపడి పరుగెత్తుకొచ్చా కళ్ళు తుడుచుకుంటూ అంది. ఊరుకో అక్క, పిల్లదాన్ని నేను చూస్తాలే హామీ ఇచ్చాడు తమ్ముడు. ఆడి చేతులు పట్టుకొని, పిల్లదాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నీదే భారం, దాన్ని చదివించు, చక్కగా డబ్బులంపుతా, రేపొద్దటే
నే పోతా, ఆడక్కడ ఏం చిందులేస్తున్నాడో. బావకేం చెప్తావు? పిల్ల ఏది అంటే ఏం చెప్తావు? అదంతా నేను చూసుకుంటా. నువ్వు మాత్రం అది నీ దగ్గర లేదని చెప్పు ఎవరడిగినా. సరే, దాని స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్లు పంపు అన్నాడు తమ్ముడు. ఇంటికొస్తూనే గుమ్మంలో కూలబడి తలబాదుకుంటూ ఏడుపు లంకించుకుంది శోభమ్మ. ఏడబోయిందో నా కూతురు, ఈ తాగుబోతు సచ్చినోడికి భయపడి ఇంట్లోంచి పారిపోయిందిరో దేవుడో. ఏడబోను, ఏడ ఎతకను. తమ్ముడింటికి పోయిందని ఊరెళ్ళి ఎతుకొచ్చా. చిన్న పిల్ల ఎటుపోయిందో జాడే లేదు. నేనేటి చేయను దేవుడో. గుడిసె ముందు నులక మంచంలో నిద్రపోతున్న రాజన్న పెళ్ళాం ఏడుపు, చుట్టుపక్కల వాళ్ళ పరామర్శలు చూసి బిత్తరపోతూ ఏటైంది అన్నాడు. ఏటైందా దొంగ సచ్చినోడా? నా పిల్లదాన్ని ఏం చేసావో చెప్పు. ఎంత కమ్మేశావురా దాన్ని? పిల్లది ఫోన్లో నీ మాటలన్నీ ఇంది. ఏడుపు లంకించుకుంది. నేను పనికి పోవడం చూసి ఇల్లు వదిలి ఏటో పారిపోయింది. ఏటి, పిల్లని అమ్మేస్తానన్నాడా? అవునమ్మా, 1,50,000కి బేరం పెట్టాడు తాగుబోతు ముండా కొడుకు. ఆడి తాగుడు డబ్బుకి పిల్లనే అమ్మేస్తానన్నాడు. అది విని పిల్ల బెదిరిపోయి చెప్పా పెట్టకుండా ఎటో పోయింది అంటూ తల బాదుకొని మొగుడు తల బాదింది. తన గుట్టు బయటపడినందుకు కలవరపడుతూ ఏటే పేలుతుండో, నా కూతురిని అమ్మడం ఏటి, నోర్ముయ్ అంటూ చిందులేసి లోపలికి వెళ్ళాడు. నలుగురు 4 మాటలు 4 సలహాలు ఇచ్చి వెళ్ళారు. శోభమ్మ లేచి లోపలికి నడిచింది. 2 ఏళ్ళు గడిచాయి. కవితకి 15 ఏళ్ళు. చక్కగా విరిసి విరేని మొగ్గల నునుపు తేలి పట్నం పోకడలతో చక్కగా తయారైంది. మాట తీరు అన్నీ బాగయ్యాయి. ఇంట్లో అత్తకి గిన్నెలు కడిగి ఇల్లు ఉడ్చి వంట పనిలో సాయం చేస్తూ సాయంత్రం ఇంటికొచ్చి 5 ఏళ్ళు బుజ్జిని చూసుకుంటూ వాడికి చదువు చెప్తూ బుద్ధిగా ఉంది అని సుజాతకి సంతోషంగా ఉంది. సగం పనిభారం కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ చెప్పిన పనల్లా చేసి పెట్టే కవితని అభిమానంగానే చూస్తుంది సుజాత. 2 నెలలకోసారి కూతుర్ని చూసుకోవడానికి తమ్ముడింటికి వస్తుంది శోభమ్మ. వచ్చినప్పుడల్లా కూతురులో మార్పు చూసి సంబరపడిపోతూ దాని బతుకు ఓ గాడిలో పడిందని నిశ్చింతగా ఉంది. మొగుడికి అనుమానం రాకుండా మధ్య మధ్య ఓ రాగం తీస్తూ మొగుడిని తిడుతూ కనపడని కూతురు కోసం దిగులు పడ్డట్టు నటిస్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఈ ఏడాది 10వ క్లాస్ అయితే బ్యాంక్ మేనేజర్ అమ్మతో చెప్పి ఏదన్నా ఉద్యోగం చూపిస్తానని భరోసా ఇచ్చింది సుజాత. ఏటే సిలకలా తయారయ్యావు, సినిమా స్టార్లా వెలిగిపోతుండావు, కాస్త చిన్నదానివయ్యావు, లేకపోతే మీ అత్త బదులు నిన్నే చేసుకునేవాడిని అంటూ వెంకటేశు హాస్యాలాడేవాడు. నీ కళ్ళు దాని మీద పడ్డాయి, కాళ్ళు ఇరగ్గొడతాను దానివైపు చూస్తే అని అత్త బెదిరించేది. రోజులు అలా గడిచిపోతే చాలు అనుకొని దేవుడికి దండాలు పెట్టేది శోభమ్మ. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది? ఓ రోజు సాయంకాలం గుమ్మం ముందు కూర్చొని బియ్యం బాగు చేసుకుంటున్న శోభమ్మ ఇంటి ముందు ఆటో ఆగడం, దానిలో నుంచి కవిత దిగడం చూసి బిత్తరపోయి చాట కింద పడేసి ఏటే ఎందుకు వచ్చినావు? మీ అయ్య చూస్తే మనం పడ్డ కట్టమంతా పోతుంది. ఎందుకే చెప్పా పెట్టకుండా దిగబడ్డావు? చూడాలని చెప్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూ కలవరపడిపోయింది. కవిత 2 బ్యాగులు దింపి ఆటోకు డబ్బులు ఇచ్చి లోపలికి వచ్చింది. ఏటే మాట్లాడవు? మీ అత్తతో కొట్లాడావా? నేనేం కొట్లాడలేదు. అత్తే లాక్కొచ్చి బస్ ఎక్కించి పంపించేసింది. ఎందుకు ఏడ్చేశావు? కవిత తల్లి వంక కోపంగా చూసి నన్నేం అనకు, పోయి నీ తమ్ముడిని అడుగు ఏటి జరిగిందో. నీ తమ్ముడు నా అయ్యలాగే తయారయ్యాడు తెలుసా? చీదరింపుగా అంది. పట్నం వెళ్ళాక మాటలు నేర్చి లోకజ్ఞానం అబ్బిన కవిత మాట విని నిర్ఘాంతపోయింది శోభమ్మ. అమ్మా, నేను ఇంకా ఆడికి పోను. అత్త ఇంకా ఇక్కడ ఉండొద్దు, నీ అమ్మ దగ్గరే ఉండు. నా మొగుడిని అడ్డుకోలేను, నిన్ను కాచుకోలేను. ఇంటి పట్టు నుండి ఏం జరిగేది నేను చూసుకోలేను. నాకు కొలువుంది. రేపు మీ అమ్మ నన్ను తిడతాది, నీ వెళ్ళు అంటూ లాక్కొచ్చి బస్ ఎక్కించేసింది. ఏమైందే సరిగా చెప్పే? వెంకటేశు ఏం చేశాడో వణుకుతున్న గొంతుతో అడిగింది శోభమ్మ. నీ తమ్ముడు అయ్య కంటే దరిద్రుడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాడే, నన్ను బాగానే చూసుకున్నాడు. కవిత మంచినీళ్ళుతే, చాయ్ పట్రా, ఇది ఇస్త్రీ చేసి పెట్టవే అంటూ సక్కంగా అత్తకి పనులు చెప్పకుండా అన్నీ నాకే చెప్పేవాడు.
దగ్గర కూకుని ముచ్చట్లాడేవాడు. అమ్మ ఒక్క ఏడు సరిగ్గా ఉన్నాడే, ఆ తర్వాతేటో ఎకిలేసాలు ఎకిలి నవ్వులు, దగ్గరగా రాసుకుంటూ కూకోవడం, మీద చెయ్యేసి లాక్కోవడం. అత్త లేనప్పుడు ఏదన్నా పని చేస్తూ ఉంటే అంటుకుంటూ వెనకెనక తిరుగుతూ భుజం పట్టి లాగడం. అమ్మ నేనేం చెయ్యాలే, ఇదిలించేదాన్ని. ఏటి అంత భయం, నీ మామనే సరసమాడరాదా అనేవాడు. సరసాలాడేవాడు. మామ నా జోలికి రాకు, నన్ను చదువుకోని అనేదాన్ని. ఏమంటే కోపం వస్తుందేమోనని నెమ్మదిగానే చెప్పేదాన్ని. అయినా ఇనుకోలేదు. ఆడి వరస ఆడి చూపులు అత్త కనిపెట్టింది. ఏంటి పిల్లదానితో ఆ సరసాలేంటి, ఆ చూపులు ఎకిలేసాలు చూస్తుండా? ఏ నీకు ఆడి అయ్యి బుద్ధి సోకిందా? పిచ్చేసాలు అయిపోక నా సంగతి తెలుసుగా. చిన్నపిల్ల, దాని బతుకు దాన్ని బతకనిండ్రా, చదువుకొని మీ మగబుద్ధి మండ. ఆడపిల్ల కాస్త నదురుగా కనిపిస్తే ఏటా ఏసాలు, ఇట్టగైతే దాన్ని పంపేస్తా జాగ్రత్త అంది. గట్టిగా ఒక 4 రోజులు సరిగా ఉన్నాడు. అత్త ఉన్నప్పుడు దొంగ చూపులు చూసేవాడు. నేను ఒంటరిగా ఉన్నానంటే ఏదో మొదలు పెట్టేవాడు. అమ్మా అయ్యకి ఈడికి తేడా ఏటో తెలుసా? అయ్య మోటోడు, ఈడు కాస్త నాజూకు, అంతే తేడా. అత్త లేకపోతే భయపడి సచ్చేదాన్ని. అత్తతో చెప్దాం అనుకున్నా, చెప్తే ఆగమవుతుంది, చదువు మధ్యలో ఆగిపోతుందని అలాగే ఓడ్చుకున్నా. పూసగుచ్చినట్టు చెప్పింది కవిత. నిర్ఘాంతపోయి నోటమాట రానట్టు ఉండిపోయింది శోభమ్మ. తనకి కొడుకు లాంటోడు తన తమ్ముడు. నమ్మి ఆడికి బిడ్డను అప్పగిస్తే ఆడు ఇంతేనా? ఏడుపు తన్నుకొచ్చింది. మరిప్పుడు ఏటైంది? అత్త ఎందుకు అంపేసింది? కవిత చెప్పడానికి ఇబ్బంది పడుతూ తల్లి వంక చూసింది. ఏవే బుజ్జి, ఏటే చేశాడే భయంగా అడిగింది. అమ్మా అత్త ఇంట్లో లేనప్పుడు మామ మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చేశాడు. నాతో సరసాలాడుతూ వాటేసుకొని ముద్దులెట్టాడు. నేను గింజుకుంటూ వదులు, అత్తతో చెప్తా అని బెదిరించా. ఇనుకోలేదు. ఇంత చక్కని చిలకని ఎలా వదలాలే? ఒక్క ముద్దెట్టు, ఇలా తిరుగు అంటూ పక్క మీదకు తోశాడే. నేను గట్టిగా అరిచి ఆడిని తోసేసి గుమ్మం బయటికి పరిగెత్తా. ఆడు మళ్ళీ లాక్కెళ్తుంటే గట్టిగా అరిచా. నా జోలికి వచ్చావంటే అందరినీ పిలుస్తా అని గట్టిగా అరిస్తే భయపడి లోపలికి పోయాడే అమ్మ. అత్త వచ్చే వరకు బయట గట్టు మీద కూకుండా, అత్త రాగానే నా మొహం చూసి బయట కూకోవడం చూసి అడిగింది. నేను భయపడి జరిగింది చెప్పా. అత్త మామ పెద్దగా పోట్లాడుకున్నారు. అత్త తిట్టిపోసిందాన్ని. నీ కూతురు లాంటి పిల్లరాది, ఆడి బాబుకి నీకు తేడా ఏంటి? ఆడపిల్ల కనిపిస్తే వదిలిపెట్టారా? చీ పాడు బతుకు, దాన్ని ఈడ కూడా బతకనీవా అని అడిగింది. ఏంటి ఏదో చిన్న సరసం ఆడితే తప్పేంటి అంటూ బుకాయించాడు. నేను కోపంగా జరిగిందంతా చెప్పగానే నోరు మూసుకొని బయటికి పోయాడు. అత్త ఏదో ఆలోచించి నా బట్టలు పుస్తకాలు సర్దేసి నీవింకా ఇక్కడ ఉండొద్దు అని బస్సు ఎక్కించేసింది. అమ్మ ఆ రోజు అత్త ఆఫీస్లో ఎవరో చచ్చిపోనారని సెలవిస్తే తొందరగా ఇంటికి వచ్చేసింది. అత్త ఉండదనే ఆడు ప్లాన్ వేసుకొచ్చాడు. అత్త మధ్యలో వచ్చేసరికి బిత్తరపోయాడు. కవిత జరిగిందంతా వర్ణించి చెప్తుంటే హతాశురాలైంది శోభమ్మ. దిక్కుతోచని దాంట్లో కింద కూలబడింది. రాత్రి రాజన్న తూలుకుంటూ ఇంటికి వచ్చి కవితను చూసి, నా బంగారు తల్లి ఏడకి పోనావు, ఎందుకు పోనావు సంబరపడిపోయాడు. పిల్లది తిరిగి వచ్చింది, మళ్ళీ అమ్మకానికి పెడతావా హూంకరించింది. ఇదిగో ఇనుకో, దాని జోలికి పోతే నే పోయి పోలీసు వాళ్ళకి చెప్పి నిన్ను జైల్లో తోయిస్తా అని బెదిరించింది గట్టిగా. రాజన్న నవ్వుకుంటూ మంచంలో కూలబడ్డాడు. తను పనిచేసే చోట ఆఫీసర్ అమ్మ ఇంట్లో కూతురు గురించి మొరపెట్టుకుంది శోభ. అంతా విని పోనీ గవర్నమెంటు సంక్షేమ హాస్టల్లో చేర్పించు అని సలహా ఇచ్చింది విజయలక్ష్మి. హాస్టల్లో అసలు తిండి తిప్పులు సరిగా ఉండవట కదమ్మా, నీళ్లుండవు, పాయికానాలు దరిద్రంగా ఉంటాయంటూ మా అత్త కూతురు 3 నెలలకే పారిపోయి వచ్చింది తిండి లేక. మంచి హాస్టల్లో చేర్పించాలంటే అంత డబ్బు నా కాడ ఆడుందమ్మా అంది శోభమ్మ. అవునులే, అయినా అక్కడ కూడా ఎన్ని కథలు వింటున్నాం. గతిలేని ఆడపిల్లలు అన్నీ భరిస్తూ బతుకీడిస్తున్నారు. పోనీ ఒక పని చెయ్యి, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మొగుడి గురించి చెప్పు. పిల్లదాన్ని జోలికెళ్తే తన్ని జైల్లో పడేస్తామని నీ మొగుడిని బెదిరించమని బతిలాడు. సలహా విని శోభమ్మ తలూపింది. చూడమ్మా, నీ పేరేమిటి? శోభమ్మ.
నీ మొగుడేం నేరం చేయలేదు కదా, జైల్లో ఎలా పెడతాం? తాగుతాడు, నిన్ను తంతాడు, డబ్బు లాక్కుపోతాడు. ఇలాంటి తాగబోతు ఎదవల్ని జైల్లో పెట్టాలంటే ఎన్ని జైళ్ళున్నా చాలవు. వాడేదో పిల్లని అమ్మేస్తానని బేరం ఆడాడు, కానీ అమ్మలేదు కదా. మరేం నేరం మీద వాడిని తన్ని తీసుకురమ్మంటావు చెప్పు అడిగింది ఇన్స్పెక్టర్ శకుంతల. ఏటమ్మా, కన్నోడు పిల్లదాని మీద అఘాయిత్యం చేయబోవడం నేరం కాదా? బిడ్డ అమ్మకానికి పెట్టడం నేరం కాదా? తాగొచ్చి పెళ్ళానికి కూతురికి తేడా లేకుండా కన్న బిడ్డ బతుకు బండలు చేయాలనుకోవడం నేరం కాదా? చంపితే నీకు దొంగతనాలే నేరాలా? మరి మాలాంటోళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? మాకెవరు దిక్కు? మీరు ఆడోళ్ళు, పోలీసోళ్ళు ఓ ఆడకూతురు కట్టం ఇనుకోరా? నా బోటి దానికి సాయం చేస్తారని వచ్చా. ఆడపిల్లకి ఇంట్లో కన్న తండ్రి, తోడబుట్టినోడి దగ్గర కూడా బతికే వెసులుబాటు లేదా? ఇంట్లో బతకనీరు, స్కూల్లో బతకనీరు, హాస్టల్లో చదువుకోనీరు. రోడ్డు మీద ఒంటరిగా వెళితే భయం, ఊరి కంపితే భయం. చదువుకునే పిల్లగాళ్ళ దగ్గర నుంచి ఆటోవాడు, బస్సు వాడు, హాస్టల్లో వాళ్ళు, పని చేసే చోట ఏడా ఆడపిల్ల భయం లేకుండా బతికే వీలు లేదా? ఇంటికాడ తండ్రే బతకనీయకపోతే ఆడపిల్ల ఏడకి చేరాలి, ఏడ బతకాలి? ఎన్నాళ్ళు తల్లి కాపు కాచుకుంటుంది? మీరేటి చేస్తారో నేటి చేస్తారో, కొట్టి తిట్టి బెదిరించో మళ్ళీ ఏదో పని చేయకుండా చేయండి. మీ కాళ్ళు మొక్కుతా, కాదంటే నేను ఈడే కూకుంటా, కదలను అంటూ ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టేసుకుంది. వదలమ్మా, అలా కాళ్ళ మీద పడకు, లేచి కూర్చో ముందు అంటూ కాళ్ళు లాక్కుంది. సరే, బెదిరించడం వరకు చేస్తా కానీ ఆడిని జైల్లో పెట్టాలంటే నేరాలు సాక్ష్యాలు చూపాలి అంటూ కాసేపు ఆలోచించి లేచి నిల్చొని, కానిస్టేబుల్స్ ఇద్దరు నాతో రండి, లాఠీ దెబ్బలకి దయ్యం దిగుతుందేమో చూద్దాం. ఈ తాగుబోతున్నాయాళ్ళు రోజు రోజుకి ఆగడాలు పెరిగిపోతున్నాయి అంటూ జీపెక్కింది. శోభమ్మను కూడా జీపులో కూర్చోమంది. ఓరి నాయనో, అమ్మో, ఈ దొంగముండ అన్నీ అబద్ధాలు చెప్పింది. కూతుర్ని ముద్దు చేస్తే తప్ప, నా కూతురు నా ఇట్టం, తాగుతా, ఇదెవరిది చెప్పు? నులక మంచంలో పడుకున్న రాజన్న ఇన్స్పెక్టర్ వచ్చి లాఠీతో 2 దెబ్బలేగానే తాగిన మత్తులో పొగురుగా అన్నాడు. అలాగా, పెళ్ళామైతే తంతావా? కూతురైతే దాని బతుకు బండాలు చేస్తావా? దాన్ని అమ్మకానికి పెడతావా? ఏట్రా పొగరు మాటలు అంటూ మరో 2 దెబ్బలు వేసింది. పద, 4 రోజులు చిప్పకూడు తిని లాఠీ దెబ్బలు రుచి చూస్తే తల్లెవరో కూతురెవరో తెలుస్తుంది. తాగుబోతే ఎదవల్లారా, ఇంట్లో కన్నబిడ్డల్ని కూడా బతకనియర్రా? దాన్ని అమ్మడానికి నీకెవరిచ్చారా అధికారం? పద, కానిస్టేబుల్ వీడిని జీపులో పడేయండి అనింది బెదిరిస్తుంది. అమ్మా ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో వీళ్ళని కూడా 4 తన్నండి. మిగతా ఆడాళ్ళంతా బయటకు వచ్చి మొగులను తిట్టిపోశారు. బిక్క చచ్చి కింద కూలబడ్డ రాజన్నని మరోటి తగిలించి, ఇదిగో నీ పెళ్ళం పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మొదటిసారని లాఠీ దెబ్బలతో సరిపెట్టా. మరోసారి నీ కూతురు జోలికి, నీ పెళ్ళం జోలికి వెళ్ళావని తెలిస్తే జైల్లో పడేస్తాను. కానిస్టేబుల్, ఇదిగో వీడి పేరు, ఇంటి నెంబరు, పెళ్ళాం పేరు, కూతురు పేరు అన్నీ రాసి ఫైల్లో పెట్టండి. మళ్ళీ ఈమెగాను వచ్చి కంప్లైంట్ చేస్తే ఈయన లాక్కొచ్చి జైల్లో పడేయండి అంటూ బెదిరించి శోభమ్మ భుజం తట్టి, ధైర్యంగా ఉండు, మళ్ళీ ఏదన్నా జరిగితే చెప్పు అంటూ జీపెక్కింది. శోభమ్మ దండాలు పెడుతూ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.